మీరు? నెంబర్ 1 చంద్రబాబు గారు. ఎందుకంటే ప్రజలకి, రైతులకు కానీ, ప్రజలకు కానీ, పాస్టర్స్కి కానీ వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఇచ్చారు. రైతులుగా రైతు భరోసా, ఎన్టీఆర్ రైతు భరోసా ఒకటి కన్ఫర్మ్ చేశారు. డేట్ల ప్రకారం ఆయన ఆ ప్రవర్తన ఆయన నెరవేర్చుకుంటున్నాడు. ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అన్ని అందుతున్నాయి. నెంబర్ 1 సూపర్ హిట్ పథకాలు, పిల్లలకి అమ్మకు వందనం, రైతులకు రైతు భరోసా, పాస్టర్స్కి 5,000 ఫీజు రిమేజ్మెంట్ స్టూడెంట్స్కి. కొంతమందికి అందట్లేదు, మీరు అన్నట్టుగా 100% అందవు కదా. ఇప్పుడు మన కుటుంబం ఉంది, నలుగురు అన్నదమ్ములు, నలుగురు ఒకే రకంగా ఉండరుగా, వస్తామా కదా. అందుకని గవర్నమెంట్ అనేది అందరికీ న్యాయం చేయాలని చూస్తుంది. కొన్ని ఒక చోట్ల ఇది అవుతుంది. రైతులకి ఆ పంట కనుక 1790 రూపాయలు ఇచ్చాడు ధాన్యం, గిట్టుబాటు ధర. ఎర్ర వడ్డు మాత్రం 1550, అది కూడా బాగానే ఉంది. 24 అవర్స్లో. ఇంతకుముందు గవర్నమెంట్లో ఒక 6 రోజులు 10 రోజుల్లో డబ్బులు ఎక్కడికి వెళ్ళే కాదు, ఏ గవర్నమెంట్ అయినా అవి సకాలంలో రైతులకి అందుబాటులోనే ఉన్నాయి. కొత్త కంపెనీలు వస్తాయంటారు. జనవరి కాడి నుంచి కొన్ని కియో అని, వైజాగ్లో గోగులు ఒకటి పెట్టారు కదా, అదొకటి. ఇటు ఊరికి వెళ్ళే కూడా కొంచెం డెవలప్ చేస్తున్నారు. అమరావతి కూడా కదా, ఎన్టీఆర్ విగ్రహం కూడా ప్రతిపాదనలో ఉంది. నిన్న కూడా గ్రీన్ కో కంపెనీ స్టార్ట్ చేస్తారు, యూరియా, ఎస్ అది కూడా ప్రాసెస్లోనే ఉంది. అది జగన్ గవర్నమెంట్లోనే పెట్టారు. అది వీళ్ళు రీఓపెన్ అది అంతకుముందు ఆయన పెట్టిన ప్రతిపాదనే. ఈ వీళ్ళు ఏంటంటే రీఓపెనింగ్ చేస్తున్నారు. పథకాలన్నీ బాగానే ఉన్నాయి, ఏ గవర్నమెంట్ వచ్చినా. కొన్ని మీరు ఇందాక అన్నారు చూడండి, అందే వాళ్ళకి అందుతున్నాయి, లేని వాళ్ళకి మాకు అందట్లేదు అని అంటారు. ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అది మనం ఇప్పుడు చెప్పలేం, ఎందుకంటే ఇంకా 3 years ఉంది. 3 yearsలో మరి మంచి పనులు చేయొచ్చు, లేకపోతే కొంచెం జనాలకు వ్యతిరేకమైన పనులు చేయొచ్చు. అది మనం ఏ గవర్నమెంట్ అనేది ప్రజల నాడి మనం కనుక్కోలేం. దాన్ని బట్టి అది ప్రజల నాడి మనం ఏ విధంగా కనుక్కోలేం. 111 ఇప్పుడు రేపు మన 11 సీట్లు ఇచ్చారు, మనం ఈయనగా 146 సీట్లు దాకా వచ్చినాయి. అదే గవర్నమెంట్ ఎవరికి ఇస్తుందో తెలియదు. మరి ప్రజల నాడి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. గవర్నమెంట్ పర్ఫెక్ట్. ఓకే.